ఇప్పుడు లేదు. దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, దేవునికి ఇచ్చిన వాళ్ళు ఆర్థికంగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, దేవుని వాక్యం వెళ్దాం. నిర్గమకాండం 23వ అధ్యాయం 13వ వచనం. నేను మీతో చెప్పిన వాటన్నిటినీ జాగ్రత్తగా కైకొనవలెను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోటి నుండి రానియ్య తగదు. నేను మీతో చెప్పిన వాటినన్నిటినీ జాగ్రత్తగా కైకొనవలెను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. 22. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన యెడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునై ఉండును. దేవుని వచనాల ద్వారా మనతో మాట్లాడను కాక. ఆమేన్, హల్లెలూయా. ఒక ఊరు మనం వెళ్ళాలనుకున్నప్పుడు, లేదా ఎవరైనా మన పిల్లలను కానీ మనం వెళ్ళినా కానీ మన పెద్దోళ్ళు మన దగ్గర మనం జాగ్రత్తగా చెప్తారు. ఎలాగని జాగ్రత్తగా మనం కాపాడుకోవాల్సి వచ్చినప్పుడు కూడా, ఉదాహరణకి అంటూ వ్యాధులు కలిగిన ఆసుపత్రిలో పేషెంట్లు చూడడానికి వెళ్తారు. ఎలా పెడతారు కదా? ఆసుపత్రికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, లేదా మొన్న దినాల అనగా గత కాలంలో కరోనా కాలం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఏముండేదంటే శానిటైజర్, మాస్క్. ఎందుకు? దాడి చేస్తాయేమో జాగ్రత్త పడుట. మరి మనకేదైనా ముక్కు మేరకు వచ్చినప్పుడు మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నంలో ఏం పడతాం? జాగ్రత్త పడతాం. ఒక్కొక్కటి హెచ్చరిస్తాం. ఇదిగా యాప్సెట్ దగ్గర కనుక దెయ్యం ఉంది, ఈ సెన్సిల్ దగ్గర కనుక దెయ్యం ఉంది, దీని ఏమంటారా? ఎండలో తిరక్క వడదెబ్బ తగులుతుంది అంటే తిరగడం విష్ణులాగా ఉండడం విష్ణులాగా కాదు. బీ కేర్ఫుల్. ఏప్రిల్ ఫుల్ కాదు, ఏప్రిల్ ఫుల్ సంవత్సరం ఒకసారి. బీ కేర్ఫుల్ మాత్రం క్షణక్షణం జాగ్రత్త. బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా ఉందని ఎన్నోసార్లు చెప్పుకోవచ్చు తన ప్రజలకు. ఎందుకంటే పంట పండని చెట్టు ఎవరో చెప్తారు. పంట పండిన చెట్టుని కొట్టడానికి, తెంపడానికి అవసరమైన పంపించి మరి తెంపేస్తుంది. దానికి చెట్లకు మాటలో చూడదు చేయలేదు. రమ్మ పడుతుందో జమ్మ పడుతుందా వీడు అక్కడో తింటాడు. దాన్ని మాటలు వచ్చినప్పుడు రాయించుకోవడం తిడతాడు. అక్కడే దాన్ని రాయి దగ్గర చెట్టుకి అప్పుడు ఆ నోరు తెచ్చుకుందానికి జాదవా ఎక్కువ ఎత్తి తిడతారు కదా. అది చేయముందే కదా. మాట అయితే రాకపోవచ్చు, దాని జాగ్రత్త దానికి ప్రతి ఒక్కరికి జాగ్రత్త. ఇక్కడ మనం 3 వచనాలు చదువు. 3 వచనం ఇందులో 3 జాగ్రత్తలు చెప్పాడు దేవుడు. మొదటి జాగ్రత్త, చెప్పిన వాటి విషయంలో ఏమి చెబుతున్నారో దేవుడు, ఏమి చెబుతున్నారో దాన్ని వినేది, భద్రపరుచుకునేది. సెకండ్, థర్డ్ స్టెప్స్ ఉంది. ఫస్ట్ ఆయన చెబుతున్న వాటి మీద నువ్వు జాగ్రత్తగా ఉంది. ఎందుకంటే ఆయన శరీరాన్ని ఆయన కాపాడుతూ ఉంటుంది. ఆయన శరీరాన్ని ఆయన భద్రం చేసుకో. ఈ శరీరాన్ని నువ్వెలా కాపాడుకుంటున్నావు? సమాధికి వెళ్ళిపోయి కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోయినటువంటి మన యొక్క శరీరాలను మనం ఎంత జాగ్రత్తగా భద్రపరుచుకుని కాపాడుకునే ప్రయత్నం చేస్తామో, మరి దేవుడికంటూ ఒక శరీరం ఉంది. ఆ
ఆ శరీరం నువ్వు నేనే. దేవుని శరీరం ఎవరు అంటే నీవు నేనే. సంఘమే ఆయనకు శరీరం. ఈ సంఘము శరీరానికి తలకాయ ఉండాలి కనుక ఆ తలకాయ చిన్న మెదడు పెద్ద మెదడు వాక్యము ఆత్మాభిషేకం. ఆయన హృదయమే సత్యానుసారంగా నడిపించబడుతుంది. మరి వీటిని జాగ్రత్త పరచుకోవాలి కదా. ఎవరు జాగ్రత్త పడతారు? అందుకే పౌలు భక్తుడు అంటాడు, అలా పౌలు భక్తుడు చెప్పే ఒక సూత్రం ఆయన శరీరమైన సంఘం కొరకు. ఇదిగోండి, ఈ శరీరం మీరు చూశారు కదా. ఇంట్లో చూడారా? ఇవ్వండి, స్కెలిచి చూశారు కదా. ఇది లేదనుకోండి, వరదొచ్చి ఇదంతా ఏంటి? ఇదంతా దీన్ని పక్కన పెట్టేసాం, దీన్ని పక్కన పెట్టేసాం. అయినప్పటికీ ఏంటిది? ఎప్పుడైతే శరీరం వేరు. దీన్ని పక్కన పెట్టేసాం, దీన్ని పక్కన పెట్టేసాం, ఇక్కడి నుంచి మరి ఏం తీసేసాం. ఏమైంది? ఇంకా దీన్ని తీసేసాం. ఇప్పుడు దీనికేమో దీని మీద కోపం, దీనికేమో దీని మీద కోపం, అన్ని తినేస్తుందని దీని ఫీలింగ్, శుభ్రంగా కలగటం లేదని దీని ఫీలింగ్. దీనికి ఫీలింగ్ ఏంటే ఏది పెడితే తినేస్తుందని దీనికి ఫీలింగ్. దీని ఫీలింగ్ ఏంటి? అలా తినకే బాబాయింది. ఈ రెండు ఎక్కడున్నాయి? మళ్ళీ మీకు అర్థం చెప్పు. ఈ శరీరంలో ఉన్నవే మూసి పళ్ళు తెరవడం నిద్ర పెట్టాలండి. ఏది వినబడుతుంటుంది. ఇక్కడ ఎంతమంది విశ్వాసం ఉన్నారు? ఒక్కడు, రెండు, మూడు, నాలుగు. అది కాదు, అది కాదు. నాకు మింగింది, నాకు మింగింది, ఇవన్నీ ఏంటి అట్లవే. ఆడికి నచ్చినప్పుడల్లా ఇది చూపిస్తాడు. అక్కడ ఇది చూపిస్తే మీనింగ్ మారిపోతాయి. మరి ఇది మాత్రం ఈ రెండు చూపిస్తే ఒక మీనింగ్ ఉంటుంది, ఇదొక చూపిస్తే ఒక మీనింగ్ వస్తుంది. అంటే ప్రెజెంటివ్స్ ఎక్కడిది? ఆ శరీరంలో నోరు కదలగలవా? ఒక ఆమె దగ్గరికి వెళ్ళి ఇలా అన్నా కొనుక్కోం, ఏమన్నా ఇలా అన్నా కొనుక్కోం, ఏదో కొనుక్కుపోయిందా అది ఆడుతుందా నది. అంటే ఆ రెండు తిప్పేటప్పటికి అర్థం చెప్పగలరా? అంటే శరీరం ఒకే బాడీలో ఉన్న అది నడాలి, ఇది నడదు. దానికి దీనికి గొడవ అవుతారుగా. వర్తమానం తిరిగే ఈ నడాలి, అస్తమానం కొట్టుకొని అని అది చెప్తుంది. ఎనకపోతే అంటే ఒక సంఘము మొత్తం ఏం చేసుకోవాలంటే కంటి మీద పడేదానికి ఇది కాపాడుకుంటుంది, నోట్లో పడేదానికి ఇది కాపాడుకుంటుంది, కొంపొత్తి ఇది కాపాడుకుంటుంది, చెడు వింటే ఇది కాపాడుకుంటుంది. దేనికి తీసుకోవలసిన జాగ్రత్త శరీరంలో మనకే అంత బిల్డప్ ఉంటే మరి ఆయన శరీరము, ఆయన నీవు నేను ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. ఒకటి 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 ఏమని చెప్పండి? చెప్పిన వాటిలో జాగ్రత్త. తర్వాత ఎన్నో వచ్చినకి వెళ్ళాము, 21వ వచనం ఏం రాయబడింది? ఎక్కడట? ఆయన సన్నిధిలో జాగ్రత్త. మొదట వినే విషయంలో జాగ్రత్త, అంతేనా? కాదు, తప్పు చెప్పాను. చెప్పిన వాటి విషయంలో జాగ్రత్త. విగ్రహారాధన ఒక మ్యాగ్నెట్ పవర్ లాంటిది లోకంలో. దాని ఆచారాలు, దాని సాంప్రదాయాలు మ్యాగ్నెటిక్ పవర్ లాంటిది. లాగేస్తారు. ఎంత ప్రమాదకరమైందంటే
ఒక మెమరీ వేసుకొని, అంటే ఒక దాన్ని ఏమంటారు, నామపడుతుందంట కాక మెటల్ అంటే బంగారం అలాంటివి ఏమైనా వేసుకున్నాక పెద్ద ఆసుపత్రిలో ఉంటుంది కదండి, దాన్ని ఏ స్కాన్ అంటారు, ఎంఆర్ఐ అయినా అందులోకి వస్తువులు వేసుకుని వెళ్తే మరి ఆ రాడు. అవునంట, మరి ఏమో దానికి విపరీతమైన మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుందంట. అది ఆన్ చేస్తే అది ఎలాగొండాలంటే అందులోకి వెళ్ళాలంటే సంపూర్ణ సమర్పణ కలిగి అన్నారు. అవన్నీ వేసుకుని మండగలుసు, పక్కీలు, పిల్లీలు, ఎక్కడోకి ఇక్కడికి ఎన్ని వేసుకొని ఏమంటే మాకు ఎంఆర్ఐ స్కాన్ చెయ్యండి అంటే సమర్పించుకోయమ్మా. ఎందుకు అవన్నీ వేసుకునేది క్యాండిడేట్ మెదడు వస్తే సజీవం కదా, ఎంత కూడా వస్తుంది. పరదేశులము ఏమంటా, ఎందుకంట ఒక విషయం అది మనిషి కలిపి పెట్టుకున్నది. ఈ లోకం అంతే, అవన్నీ నీకు ఇవ్వడానికి నేను ఆకర్షిస్తాను. ఏంటి అడిగేస్తుంది. అందుకని మొదటి జాగ్రత్తగా ఏం చెప్తున్నాడు, రేపు ఆయన సన్నిధిలో కనిపించాలి. నువ్వు వినిందా, నీ ప్రభు నీకు ఏం చెప్పాడో దానిని బట్టి. రెండోది ఏం చెప్తున్నా, ఆయన సన్నిధిలో చదువు 21 వచ్చు అమ్మా, ఆయన సన్నిధిలో. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఏముంటుందని చెప్తున్నాడు కీర్తనకారుడు, సంపూర్ణ సంతోషం. ఆయన కుడి చేతిలో. ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే, ఆయన సన్నిధిలో నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే నీకున్న సంతోషాన్ని ఆ దుష్టుడు సైతాను దుఃఖంగా మార్చేస్తాడు. ఆయన కుడి చేతిలో నీకిచ్చే నిత్య సుఖాలు నిత్య కన్నీళ్లుగా మార్చే ప్రయత్నాలు సైతంగా చేస్తా ఉంటాడు. ఆయన సన్నిధిని అనుభవించకూడదు అది. అందుకు దేవుడు చెబుతున్న దాని విషయంలో జాగ్రత్తలు మొదట. రెండోది, ఆయన సన్నిధిలో ఉన్నవే, ఆ సన్నిధిలో నీ సంతోషం, నీ ఆనందం దొంగిలించబడుతుందేమో, నీ ఆరోగ్యం దొంగిలించబడుతుందేమో, నీ ఆదాయం దొంగిలించబడుతుందేమో. అప్పుడు నువ్వేమవుతావంటే కన్నీటికి కారణమైపోతావు. అంతవరకు ఆహ్లాదకరంగా ఉంటున్న నీ కుటుంబ జీవితం రోడ్డును పడాల్సిన పరిస్థితి. అందుకు రెండోది ఏం చెప్పాడు, ఆయన శరీరం నువ్వు, ఆయన శరీరం అన్ని భాస్కర్ బట్టి. అవును, లెక్క చెప్పాలిగా, నీ పై నాయకుడుగా లెక్క చెప్పాలిగా. ఆయన శరీరం నాకు అప్పగించి చెప్పుకో, సంఘం నా శరీరం సుమా అంటారు కదా, భాస్కర్ పిల్లలు జాగ్రత్తగా తీసుకెళ్ళండి, ఎక్కడికైనా తీసుకెళ్ళి పిల్లలు జాగ్రత్త తీసుకెళ్ళండి, సహజంగా అంటారు కదా, ఇంకొక జాగ్రత్త వెళ్ళరు, ఇంకొక తెలుసు కదా అని ఆయన జాగ్రత్త. ఆ ప్రయత్నం ఇంకోటి వెళ్తాను జాగ్రత్త. అలాగే మనం మన పిల్లల్లో మనం అప్పగించినప్పుడు మరి దేవుడు సేవకులకి సంఘాలు ఏం చెప్తారు, నా రక్తం నుంచి పనులు ఊరు అనుకుంటాను, అమ్మా నేను ప్రార్థన అనుకున్నా, రక్తం నుంచి పనులు రాయి జాగ్రత్త పక్క తీసి అయ్యి కదా. అప్పుడు ఏమంటారు, మీ పిల్లలు తీసుకెళ్ళి తెలుగులో జ్ఞాపకం చెప్పడం వినాలి. నేను చెప్పిందా ఎవరికి ఇంకా ఆ చేస్తామని ప్రపంచం నాకు చెప్పండి ఇందులో చెప్తాను కదా. ఉన్నాను మీ సంగతి దేవుడు చెప్తాను అన్నట్టుగా. మూడోది ఏమన్నాడు 22 నీ శత్రువులు
నీ విరోధునికి విరోధం, నువ్వెవరికి విరోధం కాదు. ఆయన ఆల్రెడీ నీ పని చేస్తాడు. ఎందుకంటే మీరు ఆయన న్యాయపీఠం ఎదుట, నువ్వు రేపు ఆయన కృపాసనము ఎదుట నిర్గమకాండంలో చెప్తాడు ఒక మాట. 34వ అధ్యాయము 12వ వచనం చెప్తాడు. 34 నువ్వు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఈ మాట గమనించు. మన ధర దేశం దగ్గర మళ్ళా రెఫర్ చెప్తున్నాను నేను. నిర్గమకాండం 34:12 జాగ్రత్తగా వెళ్ళండి. మన ధర దేశం దగ్గర నుంచి ఎక్కడెక్కడో తిరుగుతాం. ఎన్నో దిష్టంకాయ మట్టించిన రకాలు, ఎన్నో శాస్త్ర సంబంధమైనవన్నీ కుమ్ముకెళ్ళిపోవడం. నువ్వెక్కడెక్కడ నువ్వు ఎక్కడికి వెళ్ళుచున్నావో నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఆ దేశపు నివాసులతో, ఆ ప్రాంత ప్రజలు ఉంటారు చూసావా, ఆ ఏరియా ప్రజలు, మానవ గారు నీ బతుకు నాశనం చేయాలి, నీ చేతి పని నాశనం చేయాలని చూసేవాళ్ళు బయట మాత్రం ఆహా బాబా అమ్మో డాక్టర్ తర్వాత శాపం చేస్తాను పనితోని మాటతోని. ఆ ప్రాంత ప్రజలు వారితో నిబంధన వాళ్ళతో కమిట్మెంట్ అయిపోకు, కలిసిపోకు. తర్వాత నిబంధన చేసుకోకుండా జాగ్రత్త పడు, వాళ్ళతో నిబంధన చేసుకోకుండా జాగ్రత్త పడుము. అది కలిసిపోవడమే. అది నీకు ఉరి కావచ్చును. ఉరి 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 అది నీకు మరణ శిక్ష అయిపోద్ది. ఇప్పుడే ఎవరప్పుడు వారికి తప్పు కాదు. వారితో నీకు ఒకవేళ నీ దగ్గర పనికి వచ్చారా, నువ్వు వాళ్ళకి పని చెప్పే వ్యక్తివి, వాళ్ళు జీతం చేసుకునేవాడిని. 2, నువ్వు ఒక దగ్గర వాళ్ళ దగ్గర పనికి వెళ్ళావా, నువ్వు జీతం తీసుకునే వ్యక్తివి, వాళ్ళు నీకు జీతం ఇచ్చేవాళ్ళు. అంతే సార్. బాబా బాబా ఇంట్లో తిరిగిపో, అప్ప అప్ప ఇంట్లో దూరిపో. వారి నిబంధనలు అసలు నిబంధనలు ఉంటాయి. ఇళ్ళల్లో ఎవరి సంగతి చెప్పాడు? ఎవరి సంగతి? దేవుణ్ణి ఎరగని వారి సంగతి. దేవుణ్ణి ఎరగని వారి సంగతి. వాళ్ళ మీదకి రావాల్సిన ప్రతి శాపం వారి మీద నుండి దేవుడు, ఆ దుష్టుని మీద వదిలేస్తాడు. దేవుడు మనం ఉండాలి చెప్తాడు. అందుకని జాగ్రత్తగా ఉండు. వారితో నిబంధన చేసుకునే విషయంలో, వారితో కమిట్మెంట్ గా ఉండే విషయంలో జాగ్రత్తగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వేమి తినొద్దు కానీ వాళ్ళ రోజులు మా ఊర్లో వారాలు చేస్తారు, సరదాగా ఏంది నువ్వే తినొద్దు, నీకు పెట్టేస్తున్నా ఏట అన్నప్పుడు ఆ కమిట్మెంట్ నువ్వు వెళ్తావు. వాళ్ళ ఊరు వెళ్తావు, నువ్వు కూడా వచ్చి ఇంటికి కట్టావు. ఆ ఊరు వెళ్తాను అక్కడ, నువ్వు ఇంటికి కట్టావు. నువ్వు ఇంట్లో బయట కావాలి, ఊళ్ళో బయట రావు అయిపోతుంది. అదే అక్కడ చెప్పుకొస్తున్నాను. తర్వాత ద్వితీయోపదేశకాండంలో చెప్తాడు 6వ 12వ వచనంలో, దేవుడు ఏ రక్తము చిందించిన ఆ కాలంలోనే, ఏ రక్తము చిందించని ఆ కాలంలోనే తన సంఘానికి జాగ్రత్తను చెప్పినప్పుడు, దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నేను రప్పించిన యెహోవాను మరవకుండా నువ్వు జాగ్రత్త పడుము. దేవుడు ఏ బంధకాల్లో నుండి నిన్ను బయటకు తీసుకొచ్చాడు. ఆ బంధకాల్లో నువ్వు బయటకు వచ్చిన తర్వాత అతన్ని మర్చిపోకూడదు. నీకోసం ప్రార్థన చేసిన వాళ్ళు కావచ్చు, ఆ దేవుడిని కావచ్చు, నీకోసం చేసే ప్రార్థన దైవజనుడు కావచ్చు, నువ్వేం చేయకూడదు, మర్చిపోకూడదు. సాధారణంగా చెప్తాడు కదా, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవుడు. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరట? చివరికి గురువును పెట్టేశాడు. గురువు కూడా దేవుడేనా? అందుకని గురువు కనపడేది నా రూపుతో అన్నాను. బాల్కన్ దాస్ గారు పేద గురువు గారు, ఎంతగా ఉండదు, సందగానే ఉంటాడు. ఇది బంగారం కాడము, ఇది ఒక బంగారం కాడము, కాలు రెండింటికి బంగారం కాడము. మా పెదనాన్న గారి గురువు గారు, మా పెదనాన్న గారి గురువు గారు రాయగారు. నేనేమో పెదనాన్న నీ ఫోటో తన దగ్గర పెట్టుకుంటాను. మా పెదనాన్న ఏదో ఆయన ప్రాధాన్యత ఏంటి, అంత ప్రత్యేకత ఏంటి? జగద్గురువు అన్నాడు. ఇది కాదు కదా, జగత్తు ఒక గురువు ఉంటాడు, ఆయన దేవుడు కదా అని అడిగినప్పుడు, దేవుడి కంటే మా గురువు గొప్ప అన్నాడు.
ఎందుకంటే గురువే దైవం. మరి నాకు ఒక షాప్ ఎక్క కదా చుట్టగా ధూమపానం మీరు తెచ్చుకున్నా దానికి వచ్చి అప్పుడప్పుడు సులభాలను అలవాట మీ గురువు గారికి అంటే చాలా మంది సురాపానం అలవాటు కన్నా అని అడిగితే మీరు ఎప్పుడైనా మట్టితో చేయబడి కళ్ళు కొండలు తెచ్చిచ్చారా? మరి ఆడేలా గురువు అవుతాడు కదా ఆడ అనుకోవడం పళ్ళు దాకా గురువా కొత్త పెడితే ఎంత పూటకి 3 చోట్లు ఎంత ఆకు ఉన్నది కదా ఏ ఆకు పొగ అదొక్కటి అలాగా మధ్యలో కొంచెం కొంచెం గంజాయి పెట్టి దాన్ని దిశగా చేసి ఇచ్చేది. తర్వాత గంజాయి కావాలని మట్టితో చేసుకుంటున్నట. ఇంత దరిద్రమని చెప్తున్నప్పుడు నేను చాక్లెట్ నమ్ముతున్నాను అప్పట్లో నమ్ముతున్నాను. అవి అనుకుంటారండి. మీకు ఏమన్నా జాగ్రత్తలు చెప్పారా? లేదు. నీకు జాగ్రత్త చెప్పేవాడు నీ గురువు. మ్యాథ్స్కి ఏం చేస్తుంది పక్కన ఎవరన్నా పిలవడా సరి చేయకూడదు. ఏమంటున్నాడు చూడండి, అన్ని జనులతో నీవు ఉన్నప్పుడు ఎంత వరకు ఉండాలో తల్లైనా తండ్రి అయినా ఎవరైనా వాళ్ళు అన్ని జనులు అయితే ఎంతవరకు ఉండాలి లిమిట్. ఎందుకంటే వాళ్ళతో పాటు నాటకానికి వెళ్ళిపోతాం. ఎంత ప్రయత్నం చేసి ఎలా కాదు స్వామి లిమిట్ పెట్టుకో. మరి అలాగంటే లోకంలో ఉన్న బంధువులు ఉండాలి కాబట్టి నేను నాకు గుర్తొచ్చి మా అబ్బాయి మాట్లాడి ఒక అర్థం అయితే ఇతిహాసాల్లో గ్రంథాల్లో మొత్తం చతుర్వేదాల్లో చాలా మంది చచ్చిపోయి తిరిగి లేచారు అనుకోయి. మళ్ళీ చచ్చిపోయి గుర్తెట్టుకోం. నేను ప్రకటిస్తున్నాను వేసుకున్నాడే ఆయన మృత్యుంజయుడు. ఆయన మరణించి తిరిగి లేచి ఇప్పటికి సావా పరమాత్ముడుగా మన మధ్య ఉన్నాడు. నమ్మితే పర్వం, లేకపోతే గండాపుడే అగ్నితో ఇప్పుడు తీసేయడానికి లేదు. అందుకే నమ్ముకున్నాను. మిగతా తీసేయవచ్చిన అర్థం కదా. కాబట్టి ద్వితీయోపదేశం 6:10 ఏమంటాడంటే లోకపు బంధకాల్లో నుండి బయటకు వచ్చావు. మరణానికి ఆ రాత జీవితం, అసహించుకున్న జీవితం, దాన్ని వల్ల జాగ్రత్త పడమని 13 వచ్చిన చూడమ్మా. అందులోనే 6:13 ఎవరికి భయపడాలి? దేవునికి భయపడు. ఆయన సేవించి ఆయన పేరట ప్రమాణించి. కరువులో 3.5 సంవత్సరాలు ఒకనే కాదు ఒక కుటుంబాన్ని పోషించాడు దేవుడు. కరువు వచ్చిందనో ఇబ్బంది వచ్చిందనో నువ్వు పరిగెత్తకు. ఎందుకంటే నువ్వు ఎవరో తెలుసా? యేసు రక్తము ద్వారా కడగబడిన వ్యక్తివి. దేవునికి స్తోత్రం. యేసు రక్తము ద్వారా కడగబడిన వ్యక్తివి. మేకరత్వం, కోడరత్వం, మెత్తల మీద, పని వస్తువుల మీద జన్మించిన తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ కడిగెత్తడం లేదా? యేసు రక్తము నిన్ను కడిగింది కనుక ఆ యేసు రక్తాన్ని కావాలి. మేకల రక్తం, గొర్రెల రక్తం మేకల మీద, మోటల మీద, పళ్ళ మీద శుభ్రంగా జన్మించేసి 3వ రోజు ఏం చేస్తాం? మళ్ళీ జిగ్గుమనిపించేస్తాం. ఏంటి? యేసు రక్తం మన మీద జరిగినప్పుడు ఆ రక్తమే మనల్ని శుద్ధీకరిస్తుంది. కానీ మనం ఆ రక్తాన్ని తోడలేము. యేసు రక్తం ఏం చేయండి. అదే చూడండి, దాని నామేటి ప్రభువుని కలగటం వల్లంటే ఈ కొత్త నిబంధన రక్తం యొక్క ఉద్దేశం పాత నిబంధనలోనే చెప్పాడు. ద్వితీయోపదేశం దేవుని భవిష్యత్తు వాక్కులు ఇలా ఉంటాయి.
15 వచ్చిన ద్వితీయోపదేశకాండం. కావున అమ్మా నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా. వేస్తున్నారా, రాసుకుంటున్నారా? ద్వితీయోపదేశకాండం 15:5 ఓకే. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా, ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి ఈ ఆజ్ఞలన్నింటినీ నడుచుకొనుటకు ఆ. ఈ దేవుడైన యెహోవా మాటను ఆ. జాగ్రత్తగా వినిన ఎడల మనం చెప్పుకున్నట్టు ఆ మాటను జాగ్రత్తగా విని ఎడలా మీలో ఆ. పేదలు ఉండనే ఉండరు. వీళ్ళు ఎంతమంది పేదలు ఉన్నారు? దానిలో పేదరికం చేపాయిగా తప్ప పేదరికం చెప్పింది బట్టి పేదరికం ఉంటారు. ఇంట్లో ఉండడం ఇంట్లో ఉన్నామంటే నీకు డబ్బులు లేక లేవి వచ్చింది అంటాం. మనకు ఒక సమృద్ధిని తొనుకున్నవేమో లేవొచ్చి ఉంటాయి. దానికి ఏముంది? ఇప్పుడు మళ్ళీ ప్రభు పాదాలు కొట్టుకో సమృద్ధిలో పడతాం. ఇక్కడ ఏమని చెప్తున్నాడు వాక్యం? చదువుకుందామా? కావున ఆ. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా, ఆ. ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనుటకు నడుచుకుంటూ ఈ దేవుడైన అమ్మా. యెహోవా మాటను దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల నువ్వు జాగ్రత్తగా వింటే చాలు. మీలో పేదలు ఉండనే మరి ఉండరు. వింటేనే పేదరికం ఉండదంటే దాన్ని అనుసరిస్తే డబ్బును పోయిపో. హాస్పిటల్స్ వాడు దేవునికి స్తోత్రం. పేదరికం యేసు నామములో నాశనం అయిపోవును గాక. అందుకే బాధపూడతాను ఉందా? నీ పేదరికం యేసు నామములో దేవుడు తీసుకోవాల్సింది కాక అన్నావంటే ఎంత ఇచ్చింది ధనవంతులు ఒక మాట చెప్పు. ఒక రకం ధనవంతులు అంబానీ కొడుకున్నాడు, నీళ్ళు అడగలట్టు చూడు. అంబానీ కొడుకుని చూడండి, వాడు అనగడుతాడు. రాయవలసి వస్తువులకి మధ్యలో నా అడుగు అక్కడి నుంచి ఇక్కడ చేస్తాడు. మధ్యలో ఊరు ఎక్కివచ్చు. తీరికి పిల్లలు చేసుకోవడం అన్న. అదేమో తీరికి పిల్లలు కొంత తీరికి పెట్టలే. ఈడేమో అక్కడ పాదన వేస్తాడు, ఇక్కడ పాదన వేస్తాడు, మధ్యలో కొంత తప్పచ్చు పడుతుంది. ఓల్డంత డబ్బు ఉంది. అది ఎప్పుడు తెచ్చుకోవచ్చు తెలియదు. డాక్టర్ కూడా చెప్తారు మా దగ్గర జాగ్రత్త తప్పని తెచ్చుకోవచ్చు. ఎవరు అంటే ఆ ఆశను అనుభవించే ఆ యొక్క వాసు అక్కడే పెళ్లి చేస్తూ ఈ అంబానీ రుమాలు అడ్డు పెట్టుకొని ఎక్కిచ్చాడు. ఎందుకో తెలీదు. ఈ వీడియోలన్నీ అతను పెద్ద అతని వైపు చూపిస్తున్నాయి. కారణం అంబానీ దుఃఖపడిపోతాడంట. కారణం ఏంటంటే ఆ కోట్ల రూపాయల ఆస్తులు అనుభవించడానికి ఫిట్ ఆడికి లేదు బెనిఫిట్. కారణం ఏం చేస్తాడు? కోట్లోనే బతుకుతారా? బతలేదు. ఆత్మీయ ఐశ్వర్యమే ఆశీర్వాదకరంగా మోస్తుంది. గట్టికి చెప్పి ప్రయాణమే దేవుని పేదలకు అందించేస్తారని వచ్చినప్పుడు ఆ యాని ఇప్పుడు రానే. అందుకేమన్నానండి, నీ మాట వింటేనే పేదరికం తీసేస్తాను అంటే ఆ ప్లేస్ లో ఏముండాలో నువ్వే గుర్తు చేసుకో. ఏమన్నా ఏమన్నా తెలియదు. లక్షలకి మాత్రం లక్షాధికారి. ₹1 ఉంటే చెప్పండి గట్టిగా, కోటాధిపతి అన్నాం. ఆయనతో కోటి అంటే ఎప్పుడూ ఉండదు బాబు. కోటీశ్వరావు అది ఎప్పుడు కోటీశ్వరుడు ₹10 టేబుల్ వేసి కాదు అక్కడికి. అది అమ్మతోనేమో కోరిక చేసి ఇంటికి వెళ్ళొస్తున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇద్దరు ఎదరి ఒకటి ఇట్లా ఆమె అడిగి ఇవ్వాలి డబ్బులు. కాబట్టి నన్ను దేవుడు మాత్రం శ్రద్ధగా వినే విషయంలో జాగ్రత్తగా ఉండవు. పేదరికం చూడాలి. సమృద్ధిని దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నెక్స్ట్ మందిరానికి వచ్చే పొజిషన్, మందిరానికి వచ్చే విషయం ప్రసంగి గ్రంథంలో చెప్తాడు. మందిరానికి వచ్చిన 5వ అధ్యాయంలో చక్కగా మాట చెప్తాడు. టైంకి ఎంత చెప్పారంటే ఒకప్పుడు 10:30, ఇప్పుడు స్టార్ట్ అయ్యేది
ఇప్పుడు ముగింపు వచ్చాం, మరొక 10 నిమిషాలు ముగించాం. మందిరానికి వచ్చే విషయంలో ఎలా ఉండాలట? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. టైమింగ్ ఎప్పుడు చెప్పావు? మా గేదకేమో పేదలను పోవడానికి ముగింపు ముందు 7:30 ఫోన్ చేసి నేనే ఎందుకు వచ్చి పడిపోతాను టైమింగ్ 8 చేశాను. 8 నుండి యాసీని బట్టి మార్చాం 11 అప్పటికే కాల్సి దర్జాగా ఇప్పుడు నువ్వు వెళ్ళి వండుకోవచ్చు. 12 అయితే పట్టుకోవుతుందా? మేము తప్పులేదు, మీ వాచ్యం తీసుకోండి. 7 తిరిగి హ్యాపీగా పడుకొని 4 గంటలు తీసుకోవడానికి ఆలోచన. దేవుడికి స్తోత్రం. నీ ప్రవర్తన మా కాలంలో కుర్చీలు ఎందుకు కొన్నామంటే 2-3 కొనాలంటే దేవుడు ఎక్కువ ఇచ్చారు. దేవుని లోపల ఆ 30 నుండి ఎవరైనా వెళ్ళి కుర్చీలో కూర్చోవచ్చు. దాంట్లో తప్పేది నాకు కూర్చోలేని పరిస్థితి. ఇది కాదు, ఇక్కడ కాకపోతే కింద కూర్చొని కాదు. నీ ప్రవర్తన కుర్చీ మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని వాక్యం ఆరాధన ప్రార్థన అని చేస్తా అంబానీ ఆయన తీసేది నెట్టేస్తాను. ఆడ ఎలా పనికి కొడతాం. దేవుడికి స్తోత్రం. నీ ప్రవర్తన ఒక పక్క ప్రార్థన చేస్తుంటే ఇంకొక పక్క మాట్లాడుతూ ఆరాధన అయిపోయింటాను. మాట్లాడకుండా వరండాతుల్లో కానీ సంగమాలు పెట్టేది ప్రవర్తన. ఇది ఆయన శరీరానికి ఉండాల్సిన జాగ్రత్త. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యోగ గ్రంథంలో చెప్పాడు 8వ అధ్యాయం ఆ పేదల నిర్మూలన ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. 8వ అధ్యాయం 5, 6, 7 చదువుకుని ముగించుకున్నాం. దేవుని వెతికే విషయంలో కూడా, దేవుని సన్నిధిలో ఉండే విషయంలో కూడా, మందిరానికి వచ్చే విషయంలో కూడా బీ కేర్ఫుల్. నువ్వు దేవుని బిడ్డవి. ఏమాట ఏమవుద్ది? జాగ్రత్తగా ఏమవుద్ది? జాగ్రత్తగా నువ్వు బ్రతుమాలుకోదన్నా నాయన మనుషులకి గడ్డ పెట్టుకుంటారే దేవుడు కారెట్టుకోదు. నువ్వు ఎప్పుడైతే దేవుడు కారెట్టుకుంటావు మనుషులు గడ్డలు పట్టుకోవాల్సిన పని కూర్చోండి. ప్రభు పాదాలు పట్టుకో. ఆయన సామాన్యమైన శక్తివంతుడు కాడు, సర్వశక్తుడు. పట్టుడు కనుక చెప్పండి. సర్వశక్తుడు నువ్వు బ్రతిమాలుకుని ఎడల నువ్వు పవిత్రుడు అయి ఇంకో మాట అక్కో మాట ఇద్దరు మాట ఆదరకుడి ఎక్కువ మాట ముందో మాట ఈ మాటలు ఆదుకున్న యథార్థవంతుడు అయితే చూసుకో. నిశ్చయముగా ఆయన యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడా అని చెప్పండి. గట్టిగా చెప్పు. హల్లెలూయా. నీ నివాస స్థలం అన్ని జనుల మధ్య ఉన్నా, పాపోద్రేకుల మధ్య ఉన్నా, ఎలాంటి దౌర్భాగ్యుల మధ్య ఉన్నా అని వర్ధిల్లుతాడు. నువ్వు నీ నివాస స్థలం చుట్టుపక్కల శ్రీలంకలు శాపడాలు అన్నా కానీ నీ నివాస స్థలం, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, నీ భర్త వర్ధిల్లుతారట. వాక్యం అబద్ధం కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ నివాస స్థలము ఎప్పుడు జాగ్రత్తగా దేవుని ఆయన సన్నిధిలో ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఈ ఆటల వరకు ఆయన చెప్తుంటాడు. చూడండి ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా విశ్వాసం లేని దుష్ట హృదయం పత్రిక 3:10 మీలో ఎవరిలోనైనా ఎవరి దగ్గరైనా ఒకవేళ ఉందేమో జాగ్రత్తగా చూసుకుంటే ఆ దుష్ట హృదయం ఏం చేస్తుంది అంటే 12వ అధ్యాయం 16వ వచనం. అదే ఏం చెప్తుంది? అలాంటి దుష్ట హృదయం లేకుండా చూసుకోండి.
ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును తన యొక్క ప్రధానత్వాన్ని, తన జ్యేష్ఠత్వాన్ని అమ్మించుకున్నటువంటి యాసావు వంటి భ్రష్టత్వము, వ్యభిచారత్వము మీలో ఉండకూడదు. మీరు ఆయన రక్తం ద్వారా కడగబడిన వారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ చెప్పినవన్నీ శుభ నిరీక్షణలు, ఈ జాగ్రత్తలు, ఇది హెచ్చరికలు కావు. జాగ్రత్త లేదు, హెచ్చరికలు. ప్రైజ్ ది లార్డ్. అనాథులుగా వెళ్ళడంలో ఆస్తికర్తలుగా అది మనం అనాథగానే ఉన్నాం అనుకుంటాం. ఎక్కడ జాగ్రత్త పడుతున్నాం? ఏ విషయంలో నువ్వు జాగ్రత్త పడతావు చెప్పొచ్చు. అయ్యా దేవుని విషయంలో, ఈ విషయంలో క్రమం తప్పని ప్రార్థన క్రమం అప్పుడు మంచి ఆసక్తిగా దేవుడు అంటే, సంఘం అంటే, దేవతలు అంటే ఎగిరెగిరి గెంతులేసి నీవు ఏది మరి ప్రేమైపోయింది దేవుని మాకు సుమా కానీ ప్రేమవుతున్నా చూసి దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, విశ్వాసం భ్రష్టత్వం కలిగిన అయిపోతావేటో జాగ్రత్త పడు. దేవునికి స్తోత్రం. చివరి మాటగా ఇప్పుడు మనం చదివాం, ఒక్క పూట తిండి కోసం ఏమైపోయిందంటే జ్యేష్ఠత్వాన్ని సరాబింది అమ్మేసుకున్నాడు. చివరి అంటాడు మార్పు సువార్తలో 13:30-33 చదువుకుందాం అన్నాడు. ముగించుకుందాం. చదువుదామా? రాకడ దినాన్ని గూర్చి, రాకడ సమయాన్ని గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనా, పరలోకంలో ఉన్న దూతలైన కుమారుడైన ఎరుగరు. దేవునికి స్తోత్రం. ఏమండి? జాగ్రత్త పడి. ఇది శరీరానికి పడదు, ఇది తింటే బలాన్ని దొబ్బొస్తుంది అన్నప్పుడు దాన్ని తింటే ఏమవుతుంది? చూసుకుంటున్నాం. ఇది తింటే లేదా ఇది త్రాగితే బలాన్ని కంపెనీ ఎలాంటివంటే క్యాన్సర్ బొమ్మ సెకండ్ ఉంటాయి. క్యాన్సర్ బొమ్మ వేసే కైన ప్యాకెట్ ఉంటుంది, క్యాన్సర్ బొమ్మ వేసే ఒక్క ప్యాకెట్ ఉంటుంది. దాన్ని తీసుకొని చెల్లి దేన్ని క్యాన్సర్ బొమ్మ ఈ దేవుడు ఎప్పుడు ఫోటో కానీ వాక్యం కానీ చూడు ఇంత పరస్పరం ఉంటుంది. దీన్ని కూడా అందులో ఉంటుంది. ఏ సూత్రం పడుతున్నా నేనుందని ఉంటుందంట. అరే క్యాన్సర్ బాబా వెళ్తే మంచి దగ్గర కాదు క్యాన్సర్ నన్ను నోట్లోంచి పడకడానికి లేదు చెప్పలేడు, స్తోత్రం చెప్పలేడు. నిన్ను చేయడానికి తరతర నోట్లా చేయడానికి వచ్చే కదా. అందుకే బాబా బిడ్డలకి వెళ్ళిపోతున్నాను, గొడవకి వెళ్ళిపోతున్నాను. అది బెగురు కూర్చుకుని చేసేస్తాను బాబా అవడానికి కదా క్యాన్సర్ గా పంపించేస్తారు. దాని మీద ఇంకా రాత్రి జాగ్రత్త. దారి పోతుండగా కొన్ని బ్యాంకు డబ్బులు కనబడతాయి, ఆయన మీద కూడా పడతాయి. ఏం లేదు హెచ్చరిక. దేవుడికి హెచ్చరిక దగ్గర జాగ్రత్త పరుస్తున్నాడు. కారణం నువ్వు ఆయన చర్మం, ఆయన యొక్క గుండె, నువ్వు ఆయన బుర్ర. ఆత్మాభిషేకం వస్తూ ఉందంటే నీవు ఆయన ఫలము, నీవు ఆయన రక్తపు బిందు. ఆయన తన రక్తం ఇచ్చి నిన్ను కన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయనకి జాగ్రత్త చెప్తున్నాడు. లోకంలో ఉన్నప్పుడు, చర్చిలో ఉన్నప్పుడు, ఆరాధనలో ఉన్నప్పుడు, 2 రూపాయలు పలుకుతున్నప్పుడు జాగ్రత్త. దేవునికి స్తోత్రం. ఆత్మబంధువులు యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడు. ఆశీర్వదించి ఎలాగ కాపాడుకోవాలో నీకు శాస్త్రాలు తెలుసా? 5 లక్షల ఇంట్లో ఉంటే నీకు కావాల్సిన వైబ్రేషన్ అయిపోతుంది. అది ఎప్పుడు ఎవరికి ఇచ్చేయాలో, ఏ బ్యాగ్ ఎక్కియాలో నడుకుంటుంది. నీకు శాఖ 5 లక్షలు ఇంట్లో ధైర్యం ఉండగలవా? అడగద్ది కదా. అనుక్షణం ఎక్కడో బాధ. 20 బంగారం పెట్టి ఇంట్లో 20 బంగారం పెట్టి 20 లక్షలు 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 20 లక్షలు
పోనీ వేరే వేసుకొని వెళ్ళగలమా బయటికి? ఒక 2 లక్షల డబ్బు ఇటు పక్క కూడుకొని వెళ్ళగలమా? ఏ ఆ ఎత్తుని చూసి ఎవరైనా కోసి పారేస్తాడేమో భయం. భయం. అందుకే ఆయన నేను నీకు ఆశీర్వదిస్తాను, నేను నీకు కాపాడతాను. నాకు తెలుసు నీ సంగతి. ఒక మన చెప్పి సౌదరి గారని రాజమండ్రి సైడ్ ఉండేవాడు. సౌదరి గారు ఆ రైతు తనతో పాటు కొడుకులాగే ఉండేవాడు. రైతు తమిళనాడు వెళ్తామంటే ఎందుకో ఏదో వ్యాపారం మీద వెళ్తే తమిళనాడులో పెక్కట్లో లాకరీలో ఎక్కువ షాప్లో ఉంటాయి. ఎక్కువ దాని మీద ఉంటుంది, దాని దృష్టి అంతా అందమంటే నేను అనుకోను 300, 400 కాదా 3000 పెట్టి పొందామని అన్నాను. అది అంటున్నాడు. 30 కోట్లు తగిలిందాడు, 34 కోట్లు తగిలింది. అది ఫోన్ చేశారు, ఇద్దరు కారులో తెచ్చారు, ఆ బంగాళాలో పెట్టారు. ఆ రోజు నేను రోజు వచ్చి సౌదరి గారు ఈ బొందాలు పెట్టుకుంటే నడిచాను. ఈ సౌదరి గారు సన్నగా అయిపోతారు. అది సౌదరి ఏం లేదురా, సరే కానీ తెచ్చిన డబ్బులు ఉన్నాయి కదా, మీ ఇంట్లో 2 రోజులు ఉంచాను. ఆమె టైఫాయిడ్ వచ్చిందండి ఆ రోజు. ఆడొక గుడ్లు ఎప్పడానికి రాట్లా, పసుపు దగ్గర రాట్లా. ఏమంటే టెన్షన్ మీరు ఎలా నేనంటున్నాను. మీరు ఎలా ఉండేవారు కదయ్యా, ఆ పొట్ట కంటలు మరి ఏ టైఫాయిడ్ ఎంత అదే ఏది తెచ్చిట్లేకపోరు. ఆ కష్టాలు చెప్పమా లక్కీ తప్పుగా వచ్చిందా? కాదు, సీట్ కూడా వచ్చింది. హలో ఆవిడేమో ఇంత ఆవిడ చదువురమ్మా ఏమో 40 చెప్పడం ఆమెకి బాగోలేదు. ఈ మధ్య అమ్మగా కూడా సన్నమైపోయింది, మీ జాతి కూడా సన్నమైపోయింది. ఆయన కాదు 30 కోట్లు పెట్టుకొని దొక్కలాగా అయిపోయింది. నాకు ఏ సంగతి బాగా చెప్తాను దేవుని స్వార్థం. మరి ఏం చేస్తాం? మరి ఏం చేయడం లేదు, దాన్ని ఉండాల్సింది ఉండాల్సింది. అది మళ్ళీ ఎప్పుడైతే వెళ్ళిపోతా బయటికి ఏమంటా? అందుకే దేవుడు అంటుంది జాగ్రత్తగా ఉండండి. నేను మిమ్మల్ని ఆశీర్వదించినా మీరు జాగ్రత్తగా ఉండాలి. మీకు లేని వచ్చినా కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. మందిరంకి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి, సన్నిధిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఆరాధన ఉన్నప్పుడు, అభిషేకంతో ఉన్నప్పుడు, అనుజనంతో ఉన్నప్పుడు, లోకంలో ఉన్నప్పుడు, నువ్వు కష్టార్జితానికి వెళ్ళినప్పుడు, కష్టార్జితం కోసం ఒకరి మీ దగ్గర తెచ్చుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రేపు రాకడలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా, ఎత్తబట్టడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి కదా. నీ జాగ్రత్త లేదని దేవుడికి తెలుసు. ఏ విషయంలో జాగ్రత్త పడతావు? ఎక్కడ పెడితే అక్కడ నీ విషయం ఎలాగ పెడితే అదే ఉంటుంది. అప్పుడేంటి ఒక స్థిరత ఒకసారి కంటు మూసుకుంటాం. అందరూ మాట్లాడుకుంటారు. ప్రభుత్వమే నా భక్తిలో నీ జాగ్రత్త లేదు, నా బ్రతుకులో నీ జాగ్రత్త లేదు, నా ఆర్థిక పరిస్థితుల్లో నీ జాగ్రత్తగా లేదు. ఆలోచిద్దాము, నువ్వు ఎక్కడ జాగ్రత్తగా ఉన్నావు? దేవుడు నిన్ను జాగ్రత్త పరుస్తున్నాడు, భద్రపరుస్తున్నాడు. జాగ్రత్తగా ఉండమని, బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండమని. నీ బ్రతుకులు నువ్వు జాగ్రత్తగా ఉన్నావా? అన్ని జనుల దగ్గర నువ్వు జాగ్రత్తగా ఉన్నావా? ప్రభు రాకడ వస్తుంది, ఆ రాకడలో నువ్వు జాగ్రత్తగా ఉన్నావా? ప్రార్థన చేసుకుందామా? ప్రభావితమే నేను చాలా అజాగ్రత్తగా ఉంటున్నాను, నిన్ను వెతికే విషయంలో నేను అజాగ్రత్తగా ఉంటున్నాను ప్రభు. నా ఆర్థిక విధానాల్లో నా డబ్బులను నేను నా కష్టార్జితాన్ని ఖర్చు పెట్టుకునే విషయంలో నేను అజాగ్రత్త పరుడుగా ఉన్నానయ్యా. అడుగుదామా? ప్రభుని అడుగుదామా? మౌనం కొట్టుకో. చిన్న చిక్క వ్యసనాలు కూడా అజాగ్రత్తగా ఉంటున్నావు. జాగ్రత్త ఉండట్లో ఆరోగ్య భంగం, ఆదాయ భంగం. అమ్మగారు ప్రార్థన చేస్తారు. సర్వకృపానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం ప్రారంభంలో